హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈ రోజు వీడియోలో మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి నేర్చుకుందాం. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకి సర్క్యూట్స్లోని వోల్టేజ్ సోర్స్ అండ్ దానికి సిరీస్లో ఒక రెసిస్టర్ ఉంటే దాన్ని మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి కరెంట్ సోర్స్ని దానికి ప్యారలల్గా రెసిస్టర్ని ఫిక్స్ చేయొచ్చు. సో ఇది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఇది సర్క్యూట్, దీన్ని మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి ఫైండ్ చేస్తాం. సో ఫస్ట్ ఇది మనకు ఎలా ఉంది, వోల్టేజ్ ఒక రెసిస్టర్ సిరీస్లో ఉంది. సో దీన్ని మనం ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. సో ఇలా ఉన్నది, ఇది 6 ohms, ఇది 20 volts. దీన్ని మనం కరెంట్ విత్ ప్యారలల్ రెసిస్టర్ని మారుస్తాం. సో ఐ అంటే ఇక్కడ ఐ అంటే V/R కదా, V ఎంత మనకి 20, R ఎంత 6. సో మనకి 3.33 ఆంపియర్స్ వస్తుంది. రెసిస్టర్ సేమ్ రెసిస్టర్ ఉంటుంది. సో దీన్ని ఎలా మారుతుంది, కరెంట్ సోర్స్ విత్ 3.3 ఆంపియర్స్, ఆ రెసిస్టర్ మనకి ప్యారలల్లో వస్తుంది 6 ohms. మిగతా రెసిస్టర్ అంతా, మిగతా పార్ట్ అంతా మనం సేమ్గా డ్రా చేస్తాం. సో మనకి ఒక 8 ohms రెసిస్టర్ ఉంది, 10 ohms రెసిస్టర్ ఉంది, 12 volts సోర్స్ ఉంది. ఇది మనకి ఇలా వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్ చూద్దాం. ఈ పార్ట్ కూడా మనం సేమ్ వోల్టేజ్ విత్ సిరీస్ రెసిస్టర్ ఉంది కదా, దీన్ని మనం కరెంట్లోకి మారుస్తాం. సో ఇక్కడ చూడండి, 10 ohms విత్ 12 volts, దీన్ని మనం కరెంట్లోకి మారుస్తాం. కరెంట్ ప్యారలల్గా రెసిస్టర్ ఇలా వస్తుంది మనకి. సో I ఈజ్ ఈక్వల్స్ టు V/R, 12/10, 1.2 ఆంపియర్స్, 1.2 ఆంపియర్స్ 10 ohms రెసిస్టర్. సో ఇది మనకి ఎలా మనం గీస్తామంటే, వోల్ట్స్ 3.3 ఆంపియర్స్, 6 ohms, నెక్స్ట్ ఇంకా ఒక 8 ohms రెసిస్టర్ ఉంది. ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ అయింది కదా, 10 ohms రెసిస్టర్, ఒక కరెంటు అదెంతంటే 1.2 ఆంపియర్స్. ఇది మనకి ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక I అనేది ఉంది. నెక్స్ట్ ఈ రెండు మనకి యాడ్ అవుతున్నాయి. ఇక్కడ టూ కరెంట్స్ ఉన్నాయి కదా, 2 కరెంట్స్ ఉన్నప్పుడు మనకి సేమ్ యాడ్ అవుతాయి. ఒక కరెంట్లోకి తీసుకుందాం. 3.3 ప్లస్ 1.2, 4.5 ఆంపియర్స్. నెక్స్ట్ మనకు ఒక 6 ohms రెసిస్టర్, 8 ohms రెసిస్టర్, 10 ohms రెసిస్టర్ ఉన్నాయి. 8 ohm రెసిస్టర్ దగ్గర మనకి I ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇక్కడ 6 ohms రెసిస్టర్ అండ్ 10 ohms రెసిస్టర్ ప్యారలల్గా ఉన్నాయి. 6 ohms 10 ohms ప్యారలల్గా ఉన్నాయి. సో 6 into 10/6 plus 10, 60/16, మనకి 3.75 ohms వస్తుంది. సో మనకి మళ్ళీ డ్రా చేస్తాము. 4.5 ఆంపియర్స్, ఈ రెండు కలిపి మనకి 3.75 ohms వస్తున్నాయి. నెక్స్ట్ 8 ohms దగ్గర I ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మనకు వచ్చింది. సో I దగ్గర 8 ohms ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఇక్కడ మనం 4.5 ఇంటూ 3.75/3.75 ప్లస్ వోల్టేజ్ కరెంట్ రూల్,
ఇక్కడ మనం కరెంట్ డివిజన్ రూల్ యూస్ చేస్తాం. సో 4.5 ఇంటూ 3.75 బై 3.75 ప్లస్ 8. సో మనకు ఆన్సర్ 1.44 యాంపియర్స్ వస్తుంది. సో ఇది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి సమ్ ఇలా చేస్తాము. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.